నమస్తే. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత చెప్పిన మాటలు. ఇవాళ పత్రికల్లో, టీవీల్లో ప్రధానమైన వార్త అదే. నిజంగానే మరి బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? మిగతా రాష్ట్రాలకు తెలంగాణకు ఏమైనా రాజకీయ సమీకరణాల విషయంలో తేడా ఉందా? ఈ రెండు ప్రశ్నలు వేసుకుందాం. భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో దక్షిణాదిన పట్టు సాధించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. మిగతా మధ్య భారతం, ఉత్తర భారతం, పశ్చిమ భారతం, ఈశాన్య భారతంలో అక్కడున్న పార్టీలతో పొత్తుల ద్వారా లేదా అక్కడున్న పార్టీలు చీలిపోతే ఆ చీలిక వర్గం బీజేపీలో జాయిన్ అవ్వడం ద్వారా వివిధ పద్ధతులతో అక్కడ రాజకీయ సమీకరణలు మారడం వలన అధికారాన్ని హస్తగతం చేసుకోగలిగింది భారతీయ జనతా పార్టీ. గుజరాత్ అంటే వర్ధమాన చరిత్రలో గుజరాత్, ఉత్తరప్రదేశ్లో బలమైన నాయకులుగా అంటే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో, ఆ తర్వాత గుజరాత్లో నరేంద్ర మోదీ ఒక బలమైన పునాది వేసి వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది కాబట్టి అధికారం రెన్యువల్ అవుతూ ఉన్నది. మరి మిగతా దేశమంతా అలాంటి వాతావరణం లేదు. ఒకరిద్దరు నాయకులు ఉన్నప్పటికీ ఆ రాజకీయ సమీకరణలు మిగతా పార్టీలు బలహీనపడడం వలన, ఆ పార్టీలు చీలిపోవడం వలన బీజేపీ బలం పుంజుకున్నది. మరి తెలంగాణలో ఏం చేయబోతున్నారు? తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ ఈ మధ్య బలంగా అంటూ ఉన్నది. అంటే ఇది మైండ్ గేమా లేకుంటే క్షేత్రస్థాయిలో ఆ బలం ఉన్నదా? ఒక బలమైన ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీని కాదని బీజేపీ ఎట్లా రాగలదు? నెంబర్ 1. కాంగ్రెస్ పార్టీ తన సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉన్నది. మిగతా పార్టీలు ఓట్లు చీల్చుకుంటే కనుక తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ అంటూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఎట్లా బీజేపీ రాగలదు? అంటే ఇప్పటికీ కొన్ని ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నది. ఇక్కడ ఆ ప్రయత్నాలేమీ ఫలించడం లేదు. అంటే తెలంగాణ రాజకీయ సామాజిక అంశాల పైన లోతైన అవగాహన బీజేపీకి ఇంకా లేదు అనేది అర్థమవుతున్న విషయం. చాలామంది రాజకీయ విశ్లేషకుల భావన కూడా ఇదే విధంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో ఆనాడు సుష్మా స్వరాజ్, చిన్నమ్మగా తెలంగాణ ప్రజలు పిలుచుకున్నారు, రాజ్నాథ్ సింగ్, వీరు బలమైన వాయిస్ను పార్లమెంట్లో వినిపించడము, తెలంగాణ ప్రజలకు మద్దతు, మోరల్ సపోర్టు ఇచ్చిరు వాళ్ళిద్దరు. కానీ నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ విషయంలో అవి తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచినాయి. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ ఉద్యమంలో ఉంటూ ఒక బలమైన ఇమేజ్ ఉన్న నాయకత్వం ఎమర్జ్ కాలేదు తెలంగాణలో 12 ఏళ్ల కాలంలో. ఒక ఈటెల రాజేందర్ ఉన్నా సరే ఆయనను రాష్ట్ర అధ్యక్షులు అయి ఉంటేనో, తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అని రేపు చెప్తున్నామో తెలియదు కానీ ఇప్పటికే చెప్పి ఉంటేనో, లేదా బండి సంజయ్నే కొనసాగించి ఉంటే ఎట్లుండేదో తెలియదు. కానీ బీసీలు రాజకీయంగా ముందుకు వస్తామని చెప్తున్న ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం బీసీల చేతిలో అది ఇవ్వలేదు. ముఖ్యమంత్రుడు రాబోయే ఎన్నికల్లో బీసీని అంటే ఆ విషయంలో స్పష్టత లేదు. మొన్నటి జనాభా లెక్కల ఆధారంగా తీసుకున్నప్పుడు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా మాదిగలు తెలంగాణలో ఉన్నారు. మొత్తం ఎస్సీలు కలుపుకున్న వారు 70-80 లక్షల మందికి పైబడి సుమారుగా 1 కోటి వరకు వస్తూ ఉన్నారు. బీసీలలో యాదవులు, గౌండ్లు, పద్మశాలు కలుపుకున్న ఒక మేజర్ ఫోర్స్గా వాళ్ళు ఎమర్జ్ అవుతూ ఉన్నారు. ఈ కులాల కాంబినేషన్ను, ఇక్కడున్న చైతన్యాన్ని బీజేపీ సరిగా అంచనా వేయగలుగుతున్నదా లేదా అనే ఒక ప్రశ్న ఉన్నది. ఇప్పటి వరకు అర్థమవుతున్న దాన్ని బట్టి వారికి తెలంగాణ విషయంలో ఉన్న ప్రజల చైతన్యాన్ని వాళ్ళు అందుకోలేకపోతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదో తెలియదు. ఒకవేళ కనుక నిజంగానే వారు అంటే జనసేన, తెలుగుదేశం కూటమి ఇక్కడ వస్తుందంటే అది వారికి వ్యతిరేక ఫలితాలు వస్తున్న విషయం బహుశా అర్థమైనట్టున్నది. తెలుగుదేశానికి, జనసేనకు తెలంగాణలో వారితో పొత్తుంటే కనుక బీజేపీకి వచ్చే ప్రయోజనానికంటే నష్టమే ఎక్కువ అనే విషయం వారికి అర్థమైనట్టున్నది. బహుశా వారు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చి ఉండవచ్చు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, రకరకాల అంశాలు ఉన్నాయి. ఒకవేళ బీజేపీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకున్న అసెంబ్లీ ఎమ్మెల్యేల సంఖ్య కానీ, అనంతరం లోక్సభ ఎంపీల సంఖ్య కానీ తీసుకున్నప్పుడు ఉత్తర తెలంగాణలో ఆ పార్టీ హోల్డ్ కొంత కనబడుతున్నది. నగరాలలో ఉన్నవారు బీజేపీ వైపు ఉన్నారు, మధ్యతరగతి అనే భావన బీజేపీలో ఉన్నది. ఇదే సందర్భంలో తెలంగాణలో ఉన్న 73 లక్షల కుటుంబాల వరకు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. అంటే 73 లక్షల కుటుంబాలు అనుకున్న ఇక్కడ మొత్తం తెలంగాణలో 4 కోట్లకు పైబడి జనాభా ఉన్నది. 1,14,00,000 కుటుంబాలు ఉన్నట్లు ఇటీవల లెక్కలు పత్రికల వార్తలు వచ్చినాయి. మరి ఇంతమందిలో నగరాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య కుటుంబాలు ఎన్ని? ఆ నగరాల్లో ఉన్న ఓటర్లు ఎంత మేరకు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నది?
కొత్త ఓటర్లు ఎంతమంది ఉన్నారు, టీఆర్ఎస్కున్న హోల్డ్ రూరల్ తెలంగాణలో కొంత టీఆర్ఎస్కు ఉంది అని ఈ మధ్య కొంత అంటూ ఉన్నారు, ఇంకా దానికి క్లారిటీ లేదు. కాంగ్రెసు అధికారులు ఇంకా 2 ఏళ్ళు అధికారం 2.5 ఏళ్ళు అధికారంలో ఉంది, అవకాశం ఉన్నది కాంగ్రెస్కు. అంటే ఇప్పటికిప్పుడు పరిస్థితులు మొత్తం అంచనా వేసుకున్నా సరే బీజేపీకి తాము అధికారంలోకి వస్తామని వారు ఆశాభావ దృక్పథంతో చెప్తున్నట్లుగానే ఉన్నది తప్ప వాళ్ళు ఖచ్చితంగా వస్తారో ఆ వేవ్ ఉందనే వాతావరణం అయితే లేదు. అయితే తెలంగాణలో ఒక రాజకీయ ఫోర్స్కు స్కోప్ ఉన్నది, మధ్య మార్గంగా ప్రజలు ఏమన్నా అవకాశం ఇస్తారా అనే ఒక ఉన్నది. అయితే బీజేపీకే ఇస్తారా, లేదా బీసీలో ఒక పార్టీ పెడితే వాళ్ళకే ఇస్తారా, బహుజన సమూహం అంతా ఏకతాటిపైకి వస్తే వాళ్ళకి అవకాశం ఉంటుందా, అది కూడా పరిశీలించాలి. ఒకవేళ ఇవేవి కాకుండా ఇంకేం జరగవచ్చు అన్నప్పుడు టీఆర్ఎస్ బీజేపీ పొత్తులో ఉంటే డెఫినెట్గా ఆ అవకాశం బీజేపీకి ఉండవచ్చు. మరి బీజేపీతో బీఆర్ఎస్ వెళ్తే కనుక ప్రజలు ఆ మేరకు బీఆర్ఎస్ను హర్షిస్తారా, లేదు బీఆర్ఎస్కు భవిష్యత్తు ఉంటుందా? ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలు ఏవి బలంగా ఉన్నట్లు ఇవాళ తెలుగుదేశం మొన్న పొత్తులో ఉన్నది. అక్కడ నితీష్ కుమార్ బీహార్లో బీజేపీ కంటే తక్కువ సీట్లే వచ్చినాయి, బీజేపీ చాలా బలపడింది బీహార్లో, అది మొన్నటి రిజల్ట్ అర్థమైంది అది. కాబట్టి ఎట్లా ఉంటుందో తెలియదు. ఒకవేళ కనుక బీఆర్ఎస్ ఇండిపెండెంట్గా కాంగ్రెసు బీజేపీ 3 శిబిరాలుగా పోటీ జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే అటు బీఆర్ఎస్ పంచుకుంటుంది, ఇటు బీజేపీ పంచుకుంటుంది. అప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉంటాయి, అట్లా ఉండే అవకాశం ఉన్నది. లేదు భారతీయ జనతా పార్టీ ఎవరితోన్న పొత్తులో ఉంటే కనుక వారు ఉత్తరప్రదేశ్లోనూ బీహార్లోనూ చేసిన విధంగా మిత్రులతో చిన్న చిన్న పార్టీలు కూడా కలుపుకొని ఎన్నికల్లోకి వెళ్తే కనుక వారికి సీట్లు ఇచ్చి, బీహార్లో జరిగింది అది, యూపీలో కూడా జరిగింది అదే, వాళ్ళ మిత్రులను ఎన్డీఏ మిత్రులను కలుపుకొని వస్తున్నారు, కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో సంచార జాతులకు టికెట్లు ఇచ్చి వాళ్ళు అసెంబ్లీకి తీసుకొని రావడం అనేది మామూలు విషయం కాదు. అంటే అత్యంత విస్మరణకు గురైన వారిని పట్టుకుంటున్నారు. ఆ ప్రయత్నం ఏమన్నా తెలంగాణలో చేస్తారా చూడాలి. తెలంగాణలో చేయాలనుకున్నప్పుడు మేజర్ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ ఆధారంగా ఏర్పడిన పార్టీలు ఏమున్నాయి, ఇది ప్రధానమైంది. పైగా మిగతా ప్రాంతాల కంటే తెలంగాణలో రాజకీయంగా చైతన్యం ఎక్కువ ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజల అనుభవంలో ఉన్నది కమ్యూనిస్టు పార్టీల ప్రభావం ఉన్నది, కాంగ్రెస్ ప్రభావం ఉన్నది, తెలంగాణ ఉద్యమ ప్రభావం ఉన్నది, రకరకాల ప్రభావాలు తెలంగాణ సమాజం పైన ఉన్నాయి. మరి భారతీయ జనతా పార్టీ మిగతా ప్రాంతాల మాదిరిగా లేదా నార్త్ ఇండియా మాదిరిగా తెలంగాణ సమీకరణను చూస్తే కనుక అది వారి అంచనాకు అందదు, బహుశా అందే అవకాశం కూడా లేదు, వారు అనుకున్న స్థాయిలో ఓట్లు సీట్లు కూడా రావు. మరి రాబోయే 2.5 ఏళ్ల కాలంలో వాళ్ళ రాజకీయ కార్యాచరణ ఏమిటి అనే దానిపైన బీజేపీ ఎన్ని సీట్లు తెచ్చుకోగలదు, ఎన్ని ఓట్లు వస్తాయనే విషయం తెలిసే అవకాశం ఉన్నది. ఎవరిని కలుపుకుంటారు, ఎన్నికల వరకు ఎట్లా సమాయత్తం అవుతారు అనేదే కీలక అంశం రాబోయే ఎన్నికలు. అది బీఆర్ఎస్కైనా బీజేపీకైనా కాంగ్రెస్కైనా సరే ఎట్లా ఉంటుంది అనేది ఇప్పటికిప్పుడు ఈ రోజుకు చెప్పలేము. కానీ రాబోయే 2 ఏడాదిన్నర కాలంలో బీజేపీ తీసుకునే కార్యక్రమం పైన ఈలోపు బీఆర్ఎస్ కేసీఆర్ బయటకు వచ్చి ఆయన బహిరంగ సభలో లేదా ప్రజల్లోకి వెళ్తే కనుక పొలిటికల్ సినారియో ఎట్లా మారుతుందో తెలియదు. కాబట్టి ఇప్పటికిప్పుడు అంచనా వేసుకున్న బీజేపీ అధికారంలోకి రావడం అనేది అంత సులభమైన విషయం కాదు, ఎప్పుడు బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కనుక. థ్యాంక్ యూ.